ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. విదేశాల్లో కూడా ఈ పర్యటన జరిగింది. చైనా, మలేషియా, సింగపూర్, జపాన్, శ్రీలంక, నేపాల్ దేశాల్లో కూడా పర్యటన జరిగింది వీటి అధ్యయనం కోసము. ఈ మందు మొక్కల మీద 3 బుక్కులు, 150 పేపర్లు ప్రచురించడం జరిగింది. ఇవి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈరోజు ఏ ఆయుర్వేదిక్ మొక్కలు, మందు మొక్కలు యాసిడిటీ, కడుపులో మంటను తగ్గిస్తాయి, ఏవి ఎంత బాగా పనిచేస్తాయి, అసలు ఈ అసిడిటీ అనేది ఎందుకు వస్తుంది, దానివల్ల దుష్ప్రభావాలు ఏమిటి, దాని యొక్క నివారణ ఏమిటి ఇప్పుడు చూద్దాము. యాసిడిటీ అంటే మనము తినే ఆహారం ఎంత తినాలో అంత తినాలి. దానికంటే తక్కువ తినడం వల్ల ఎక్కువ లోపల యాసిడ్స్ ఊరి యాసిడిటీని కలిగిస్తాయి. ఒక్కొక్కసారి బాడీలో చేంజెస్ వల్ల కూడా యాసిడిటీ వస్తుంది. లివర్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా యాసిడిటీ వస్తుంది. ఈ లివరు ఎక్కువగా ఫంక్షన్ సరిగా లేదనుకోండి, ఆహారం సరిగా జీర్ణం కాదు. జీర్ణం కానప్పుడు ఏమవుతుందంటే గ్యాస్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. గ్యాస్ ఎక్కువగా ప్రొడక్షన్ ఎప్పుడైనప్పుడు యాసిడిటీ, కడుపులో మంట వస్తుంది. గ్యాస్ ఎక్కువైనప్పుడు యాసిడిటీ, కడుపులో మంట వస్తుంది. యాసిడిటీ ముదిరిందనుకోండి ఏమవుతుంది, అల్సర్స్ వస్తుంది. అల్సర్స్ ముదిరితే క్యాన్సర్ వస్తుంది. అలా సీక్వెన్స్ అన్నమాట ఇది. ఈ యాసిడిటీని మనం కంట్రోల్ చేసుకుంటే అన్ని విధాలుగా మనం తిన్నటువంటి ఆహారం సంపూర్ణంగా జీర్ణం అవుతుంది. ఆ సంపూర్ణమైన జీర్ణమైన ఆహారము మన రక్తంలో కలిసిపోతుంది అన్నమాట. లేకపోతే మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ అసిడిటీని తగ్గించడానికి మనం ఏమేమి మందులు వాడతామో చూద్దాం అన్నమాట. ఫస్ట్ నన్నారి లేకపోతే సుగంధ పాల అంటారు, హెమిడిస్మస్ ఇండికస్ అంటారు. దీనిని పెరిప్లకేసి అనే కుటుంబానికి చెందింది. దీని యొక్క వేర్లను తీసుకోవాలి. తర్వాత పెద్ద నన్నారి, దీన్నే అడవి మారేడు కొమ్ములు అంటారు, డెకాలిపిస్ హ్యామల్టోనై అంటారు. ఈ మారేడు కొమ్ముల యొక్క వేరు దుంపలను తీసుకోవాలి. అలాగే శొంఠి, జింజిబర్ అబ్సినల్, డ్రై జింజర్ అనమాట, దాని యొక్క పౌడర్, శొంఠి తీసుకోవాలి. అలాగే అతి మధురము గ్లైసిరైజా గ్లాబ్రా అంటారు, ఫ్యాబేసియన్ కుటుంబానికి చెందింది. ఈ అతి మధురము యొక్క పౌడర్ని తీసుకోవాలి. అలాగే శ్రీగంధము, ఇది శ్రీగంధం చెక్క, ఇది పౌడరు. శ్రీగంధం యొక్క పౌడర్ని తీసుకోవాలి. దీన్నే శాంటాలం ఆల్బమ్ అంటారు, శాంటలేసి అనే కుటుంబానికి చెందింది. అలాగే తులసి, ఆసిమం శాంటం, లామియేసే కుటుంబానికి చెందింది, తులసి అంటారు. దీని యొక్క పౌడర్ని తీసుకోవాలి. దీంతో పాటు వట్టివేరియా జిజినాయిడిస్ అంటారు, పోయేసి అనే కుటుంబానికి చెందింది. ఈ వట్టివేర్లు తీసుకోవాలి. వీటినన్నిటినీ సమపాళల్లో కలుపుకొని మిశ్రమం తయారు చేసుకోవాలి. ఏమేమి? చిన్న నన్నారి అంటే హెమిడిస్మస్ ఇండికస్ నన్నారి వేర్లు తీసుకోవాలి. సుగంధల పాల వేళ్ళు తీసుకోవాలి. మారేడు కొమ్ములు పెద్ద నన్నారి వేర్లు తీసుకోవాలి. డ్రై జింజర్ పౌడర్, డ్రై జింజర్ తీసుకోవాలి. వట్టి వేళ్ళు తీసుకోవాలి. శ్రీగంధం తీసుకోవాలి. అతి మధురం తీసుకోవాలి. తులసి తీసుకోవాలి. వీటన్నిటిని తీసుకొని సమపాళల్లో తీసుకొని ఇలా పౌడర్ తయారు చేసుకోవాలి. ఈ పౌడర్ను రోజు 1 స్పూన్ పౌడరు తేనెలో మిక్స్ చేసుకొని నైట్ పడుకునే ముందు ఒకసారి, అలాగే మార్నింగ్ భోజనం చేసిన తర్వాత 1 స్పూను తేనెలో మిక్స్ చేసుకొని తీసుకోవాలి. అలా 20 రోజులు కానీ తీసుకున్నారంటే మీరు పూర్తిగా ఈ యాసిడిటీ పోతుంది. యాసిడిటీ అంటే కడుపులో మంట పూర్తిగా పోతుంది. ఎప్పుడో కడుపులో మంట పూర్తిగా పోతుందో మనకు అల్సర్స్ రాదు, క్యాన్సర్ రాదు, ఏమీ రాదు, గ్యాస్ ట్రబుల్ కూడా ఉండదు. యాసిడిటీని మనం నివారించుకుంటే మనం తిన్నటువంటి ఆహారం సంపూర్ణంగా జీర్ణమవుతుంది. జీర్ణమైన ఆహారము రక్తంలో కలిపి రక్తము మంచి శక్తిని ఇస్తుంది. అదే అన్నమాట. దీన్ని ఈ విధంగా వాడుకోవడం వల్ల మనకు ఎలాంటి యాసిడిటీ సమస్యలు ఉన్నా కూడా పోతుంది అనమాట. కొంతమంది యాసిడిటీతో విపరీతంగా బాధపడుతుంటారు. ఏది తిన్నా కూడా కడుపులో మంట తిప్పేస్తుంది, వామిటింగ్స్ వస్తాయి, రక్తంలో బ్లడ్ కూడా పడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి యాసిడిటీ వల్ల ఎక్కువ యాసిడిటీ అయిపోతే అల్సర్స్ అవుతుంది. అల్సర్స్ వచ్చినప్పుడు మనకు ఈజీగా రక్తంలో మూత్రం కాదు, వామిటింగ్స్ వచ్చినప్పుడు కూడా అవుతుంది.
విసర్జించినప్పుడు అంటే మలం ద్వారా కూడా మనకు బ్లడ్ వస్తుంది అనమాట. అలాంటి సమయం రాకుండా మనం చూసుకోవాలంటే అసిడిటీని కంట్రోల్ చేసుకోవాలి. అసిడిటీని కంట్రోల్ చేసుకుంటే అన్నీ కంట్రోల్ చేసుకున్నట్టే లెక్క. ఇది నేను రాసిన బుక్ అండి. ఈ బుక్ టైటిల్ వచ్చిందను ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇండియా. అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక మొక్కలు అని అర్థము. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 2000 ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేము అంటే శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, లక్షణాలు ఏమిటి, వాటిని గుర్తించే లక్షణాలు ఏమిటి, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు, వేరు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పూల యొక్క ఉపయోగాలు, కాయల ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు విపులంగా వర్ణించబడింది. దాంతోపాటు 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఇచ్చినామన్నమాట. ఇలా ఓపెన్ చేసి చూసినారంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇది తామర, ఇది దుసారతిగా, ఇది పెద్ద దుసారతిగా అని ఈజీగా చెప్పగలుగుతారు. అంత బాగా ఇచ్చినాను. చిన్నపిల్లలైనా సరే, ఏమి చదువుకోని వాళ్ళైనా సరే, లేడీస్ అయినా సరే, విలేజ్ నాటు వైద్యులైనా సరే చూడండి ఈ బుక్ ఫోటోలు ఈజీగా ఏ మొక్క అయినా ఎవరైనా చెప్పగలుగుతారు. ఇది మందార, అడవి మందార, మాను మందార అని ఈజీగా చెప్పగలుగుతారు అనమాట. అంత బాగా ఈజీగా విపులంగా ఇచ్చినామన్నమాట. ఇవన్నీ కూడా కలర్ డిజిటల్ పోతుంది. మాల కంకిని, ఈ కంకిని అన్నీ కూడా మనము ఇది జిల్లేడు, పెద్ద జిల్లేడు, తర్వాత సార్కోస్టమాసిడమ్, ఈ విధంగా అన్ని ఫోటోలు కలర్ డిజిటల్ ఫోటోస్. ఈవెన్ చిన్న పిల్లోడు 4వ తరగతి వాడు, 1వ తరగతి వాడు కూడా ఇది మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉంది, మన వీధిలో ఉందని ఈజీగా చెప్పగలుగుతారు. ఇది అంత యూస్ఫుల్ బుక్. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంటు, హోమియో డిపార్ట్మెంట్, ఆయుర్వేద డిపార్ట్మెంటు, ఫార్మసీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, కెమిస్ట్రీ డిపార్ట్మెంటు అండ్ బాటనీ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారండి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.